హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణమైన ఘటన జరిగింది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడు అనే కోపంతో సవతి తండ్రి 10 ఏళ్ల పిల్లాన్ని దారుణంగా చంపేశాడు. అత్యంత కిరాతకంగా బాలుడి తలను రోడ్డుకేసి బారటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు బాలుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న 10 ఏళ్ల బాలుడి పేరు షేక్ మహమ్మద్ అజహర్. చాంద్రాయణగుట్టలో తల్లి సవతి తండ్రితో కలిసి నివాసముంటున్నాడు. ఈ బాలుడు సవతి తండ్రి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్టకు చెందిన ఒక మహిళకు గతంలో వివాహమైంది. కానీ భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తరువాత అదే ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమె మొదటి భర్త కుమారుడు షేక్ మహమ్మద్ అజహర్ కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే అజహర్ తరచూ ఇరుగు పొరుగు పిల్లలతో గొడవ పడేవాడు. ఈ విషయమై స్థానికులు బాలుడి సవతి తండ్రిని నిలదీసేవారు. ఇది సవతి తండ్రికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 7న తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు షేక్ ఇమ్రాన్ బాలుడు తలను పట్టుకుని రోడ్డుకేసి బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన అజహర్ను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.